హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇప్పుడే అందిన వార్త, ఉద్యోగులకు శుభవార్త అండి. సంచలన తీర్పు ఇచ్చిన హైకోర్టు, భారీ ఊరట అండి. పూర్తి వివరాలు అయితే ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. గ్రాడ్యుటీ అన్నది ఔషధం కాదు, ఉద్యోగి యొక్క హక్కు అని చెప్పేసి కోర్టు తీర్పు ఇవ్వడం జరిగిందండి. పదవీ విరమణ పొందిన అనంతరం గ్రాడ్యుటీ ఉద్యోగి హక్కు అని, అదేమి యాజమాన్య ఔషధంతో ఇచ్చిందేమి కాదని హైకోర్టు తేల్చి చెప్పిందండి. పదవీ విరమణ అనంతరం ఉద్యోగికి లేదంటే మరణ అనంతరం ఉద్యోగి వారసులకు చట్టం ప్రకారం గ్రాడ్యుటీ పొందే హక్కు ఉందని తెలిపిందండి హైకోర్టు. ఉద్యోగుల గ్రాడ్యుటీ పెంచిన సీలింగుకు అర్హులంటూ పీఎఫ్ అప్పీలేట్ అథారిటీ ఇచ్చిన ఉత్తర్వులను అయితే సవాలు చేస్తూ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్ దాఖలు చేసిన అప్పీళ్లపై జస్టిస్ సూర్యపల్లి నంద ఇటీవల అయితే విచారణ చేపట్టి తీర్పు వెలువరించారండి. 2007 నుంచి 2010 మధ్య వందల మంది ఉద్యోగులు పదవి విరమణ చేయగా వారికి గ్రాడ్యుటీ సీలింగ్ పరిమితిని 3.5 లక్షల కింద కాకుండా 10 లక్షలుగా చెల్లించాలి అంటూ అప్పీలేట్ తీర్పు వెలువరించిందండి. ఈసీఐఎల్ తరపున సీనియర్ న్యాయవాది గారండి ఈయన వాదనలు వినిపిస్తూ ఈసీఐఎల్ గ్రాడ్యుటీ ట్రస్ట్ నిబంధనల ప్రకారమే చెల్లింపులు ఉంటాయని అన్నారు. గ్రాడ్యుటీ చట్టాన్ని 2010లో కేంద్రం సవరిస్తూ గ్రాడ్యుటీ సీలింగ్ని 3.5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచిందన్నారు. ఇక్కడ ఉద్యోగులు 2010కి ముందే పదవి విరమణ చేసినందువలన ఆ పెంపు వర్తించదని అయితే అన్నారండి. ఎవరు అంటే ఈసీఐఎల్ తరపున న్యాయవాది. కానీ ఉద్యోగుల తరపున న్యాయవాది పివి కృష్ణయ్య గారు వాదనలు వినిపిస్తూ 2007 జనవరి 1 నుంచి 3.5 నుంచి 10 లక్షలకు గ్రాడ్యుటీ పెంచాలని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తీర్మానించారన్నారు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి గ్రాడ్యుటీ ఉద్యోగి యొక్క హక్కు అని పేర్కొన్నారు. ఇప్పటికే చెల్లించిన మొత్తం 3.5 లక్షలు పోను మిగిలిన మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాలని అప్పీలేట్ అథారిటీకి అయితే ఉత్తర్వులను సమర్థిస్తూ ఈ విధంగా ఈసీఐఎల్ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పునైతే వెలువరించారు. సో మొత్తానికి ఇక్కడ ఉద్యోగులు అయితే గెలిచారండి. ఏదైతే 3.5 లక్షలు ఉందో దానికి మిగిలిన 10 లక్షలు అది పోను 10 లక్షల్లో, సో మిగిలిన 6.5 లక్షలకు వడ్డీతో సహా చెల్లించాలని అయితే హైకోర్టు తీర్పునివ్వడం జరిగింది ఫ్రెండ్స్.